హాయ్ అందరికీ నమస్కారం అండి. నా సబ్స్క్రైబర్స్ అయితే 1.17K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు ఓన్లీ షార్ట్స్ వల్ల. ఈ వీడియోలో అయితే అదే చెప్తున్నా, ఎలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి, ఎలా ఆఫ్లైన్ ద్వారా ఎడిట్ చేసుకోవాలి అయితే నా సీక్రెట్ని అయితే చెప్తున్నా. సాంగ్ లిరికల్ వీడియోస్ నుంచి డివోషనల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ ఎలా ఎడిట్ చేశాను అయితే చూసేద్దాం. మంచి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు, అలాగే వాచ్ టైం కూడా పెరుగుతుంది, షేర్స్ కూడా వస్తాయి. లిరికల్ వీడియోస్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. నేను చెప్పిన టిక్స్ అయితే పాటిస్తే చాలు. అండ్ లిరికల్ వీడియోస్ కూడా ఈజీగా అయితే చేసుకుంటారు. మనసుకి అది నా పొరపాటి, నీ పేరే పలకడమే పెదవుల కలవాటి, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటి. చూసారు కదా, నేనైతే లిరికల్ వీడియోస్ మోటివేషన్ డివోషనల్ అన్ని ఒక యాప్ ద్వారా చేశాను. అది వచ్చేసి పవర్ డైరెక్టర్ యాప్. చూసారు కదా, దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. నేను చేసిన వీడియోస్ కూడా చాలా చేశాను, చాలా వీడియోస్ అన్నీ దీంట్లోనే చేసినవే. ఎడిటింగ్ నుంచి, లిరిక్స్ నుంచి మొత్తం మోటివేషన్ అన్ని డివోషనల్ వీడియోస్ కూడా ఈ యాప్లో మాత్రమే చేశాను నేను. ఆఫ్లైన్లో ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ మనకి యాప్ అయితే ఓపెన్ చేయగానే చూపించిన విధంగా ఇలా కనిపిస్తుంది. దీంట్లో మనం న్యూ ప్రాజెక్ట్ అనే ట్యాప్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ అని ట్యాప్ చేయగానే మనకి ఏ వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాము, ఏ ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాము, మన గ్యాలరీ అంతా దీంట్లో చూపిస్తుంది. మనం ఏ వీడియోస్ అయితే ఎడిట్ చేయాలనుకుంటామో ఆ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే డివోషన్ చేద్దాం అనుకున్నా, అందుకే దేవుళ్ళు ఆ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్న. టీచింగ్ వీడియోస్ కానీ, మనం రికార్డ్ చేసుకునే వీడియోస్ కానీ, మన ఫొటోస్ ఎడిట్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు. అంతా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే టీచింగ్ వీడియోస్ కూడా చేస్తున్నా. నాకు అయితే ఇంకో అకౌంట్ ఉంది, లర్న్ ఇంగ్లీష్ విత్ ఉమా. దానికి నేనైతే ఇంగ్లీష్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నేను వీడియోస్ తీసుకుని ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ అయితే చేస్తా. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అప్పుడు మీకు నచ్చిన వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఫొటోస్ ఒక వీడియోనైతే ఎడిట్ చేద్దామని సెలెక్ట్ చేసుకున్నానండి. దిస్ ఈజ్ ద వీడియో. అండ్ నేనైతే 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే ఫస్ట్ క్రాప్ చేయడానికి ఇంకా క్రాప్ని అయితే యూజ్ చేస్తున్నాను. మనకి ఎంత సైజ్ ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ షార్ట్ కాబట్టి దట్స్ వై ఐ సెలెక్ట్ 9.16 అది సెలెక్ట్ చేసుకున్న సైజ్ వచ్చేసి. దాన్ని క్రాప్ చేయాలి. మనం ఏవైతే ఫొటోస్ తీసుకున్నామో మనకి ఎంత విధంగా కావాలితే అంతగా క్రాప్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజిక్ అనమాట. మ్యూజిక్లో మన లైబ్రరీలో, మన గ్యాలరీలో ఉండే డౌన్లోడ్స్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మన ఫొటోస్, మన ఏ పాట కావాలితే మనం ఆ గ్యాలరీలో అయితే చూస్ చేసుకుని దాన్ని కూడా క్రాప్ చేసుకుని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే యూట్యూబ్ వీడియోని కూడా సజెస్ట్ చేసుకోవచ్చు. నేనైతే దాంట్లో సాంగ్ అయితే డౌన్లోడ్ చేయలేదు, యూట్యూబ్ సాంగ్ అయితే ఎడిట్ చేద్దామని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికైతే ఓవర్లే కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫోటోలో ఇంకో ఫోటోని కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఎఫెక్ట్స్ ఫిల్టర్ చేసుకోవాలంటే మల్టిపుల్ ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. ప్రో ద్వారానే కాకుండా మా ఊళ్ళో ఆఫ్లైన్ ఉండి కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రో అయితే మనం నెలకి ఇంత కట్టాల్సి ఉంటుంది, బట్ ఆఫ్లైన్లో కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నచ్చిన ఫిల్టర్ని పెట్టుకోవచ్చు. అండ్ బాడీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో. బాడీ ఎఫెక్ట్స్ వచ్చేసి స్వింగ్ అవుతున్నట్టు, మూవ్ అవుతున్నట్టు, జస్ట్ లైటింగ్ ఎఫెక్ట్స్ లాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, దట్ ఈస్ ద బాడీ ఎఫెక్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీడియో తర్వాత ఇంకో వీడియో మనం ప్లే వస్తున్నప్పుడు మధ్యలో అయితే ఒక ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఆ ఎఫెక్ట్స్ అయితే మనం కూడా సెట్ చేసుకోవచ్చు. మూవ్ అవుతున్నట్టు, పైకి కిందికి వస్తున్నట్టు, అండ్ చూడండి మెరుస్తున్నట్టు. ఇంకో ఫోటో అయిపోయి ఇంకో ఫోటో వస్తుంది చూడండి. ఆ ఫోటోకి మధ్యలో మనం ఇలా అయితే ఈ ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఫొటోస్ కూడా మంచి ఏఐ వీడియోలా వస్తాయి అన్నమాట. ఈ ఎఫెక్ట్స్ ద్వారా నచ్చిన ఎఫెక్ట్ని అయితే పెట్టుకోవచ్చు. చాలా ఎఫెక్ట్స్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. ఆఫ్లైన్స్, ప్రో కాకుండా ఆఫ్లైన్స్లో కూడా చాలా ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో
ఎఫెక్ట్స్ అనేది పెడితే ఎఫెక్ట్స్ అని వస్తుంది, ఎఫెక్ట్స్ అని. ఆ ఎఫెక్ట్స్ అంటే చూసారు కదా, మామూలు ఇమేజ్ అయినా అలా మూవ్ అవుతున్నట్టు అండ్ షేక్ అవుతున్నట్టు మంచిగా అయితే వస్తాయి. మనకి ఏ ఎఫెక్ట్ కావాలితే ఆ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. మీరైతే ఫిల్టర్లో వెళ్ళాక ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్లో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. మనకి నచ్చింది మనం డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇదంతా ఆఫ్లైన్ది మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ అంటే చూస్తున్నారు కదా, ఇలా మెరుస్తున్నట్టు మధ్యలో సమ్ మెరుపులు లాంటివి, లవ్ సింబల్స్ టైప్లో అనే స్టిక్కర్స్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మధ్యలో ఒక తారాజువ్వు పేలినట్టు అలాగైతే వస్తుంది. ఎఫెక్ట్స్ మనకు రేషియో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్ కావాలితే షార్ట్ రేషియో అండ్ యూట్యూబ్ కావాలితే యూట్యూబ్ లాంగ్ వీడియోకి ఏ రేషియో కావాలితే రేషియో సౌండ్ పెట్టుకోవచ్చు. అండ్ సౌండ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మిక్స్డ్ సౌండ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకి నచ్చిన ఎఫెక్ట్స్ పెట్టుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే జస్ట్ డివోషనల్ వీడియో అయితే చేస్తున్నా కాబట్టి పెద్ద నాకు ఏం అవసరం లేదు. ఎడిట్ చేసుకోవడం, కట్ చేసుకోవడం అండ్ క్రాప్ చేయడం, ఫిల్టర్ చేయడం అండ్ బాడీ ఎఫెక్ట్స్ పెట్టడం. జస్ట్ సౌండ్ అయితే యూట్యూబ్లోనే సౌండ్ అనేది పెడతాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా నాకు పెద్ద అవసరం లేదు. మనకి నచ్చిన ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ డివోషనల్ వీడియో కాబట్టి దీనికి పెద్దగా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకైతే లిరిక్స్ వీడియోస్ ఎలా అయితే చెయ్యాలి, ఎంత క్లియర్గా, ఎంత లిరికల్ వీడియోస్ ఎంత బాగా చేయొచ్చు అని నెక్స్ట్ వీడియోలో అయితే నేను డెఫినెట్గా పెడతానండి. లిరికల్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ అలాగే వీడియోస్కి నాకు చాలా మంచి సబ్స్క్రైబర్స్ కానీ లైక్స్ కానీ చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది. నేనైతే ఇలాంటి వీడియోస్ పవర్ డైరెక్టర్ని యూజ్ చేసి మాత్రమే చేస్తాను. అండ్ నేను ఇంగ్లీష్ వీడియోస్ అంటే ఇంగ్లీష్లో గ్రామర్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ వస్తాయి నా వీడియోస్. అదే ఇంకో అకౌంట్లో ఉంటుందన్నమాట, లర్న్ ఇంగ్లీష్ విత్ ఉమా. ఆ వీడియోస్ని కూడా నేను పవర్ డైరెక్ట్లోనే చేస్తాను. నేను చెప్పిన వీడియోస్ని క్రాప్ చేసి ఎడిటింగ్ చేసుకొని మంచి సౌండ్తో మంచిగా బ్యాక్గ్రౌండ్తో నేనే యాడ్ చేస్తాను. ఆ వీడియోస్ని కూడా ఎలా ఎడిట్ చేయాలో మీకు చెప్తాను. మీకైతే ఫ్యూచర్లో బాగా ఓకే. వీడియో మొత్తం మనం ఎడిట్ చేశాక మొత్తం అంతా ఒకసారి ఎలా చేసామనేది చూసుకున్న తర్వాత అక్కడ ఎక్స్ప్లోర్ అని ఉంటుంది. ఆ ప్రొడ్యూస్ బటన్ నొక్కితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక మనం యూట్యూబ్ అనే బటన్ నొక్కితే ఓకే చేసి నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ నొక్కిన తర్వాత యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. యాడ్ మ్యూజిక్లో మనకి యూట్యూబ్ మ్యూజిక్ అయితే వస్తుంది. మన సేవ్డ్ మ్యూజిక్లో సేవ్ చేసుకున్న మ్యూజిక్స్ అన్న పెట్టుకోవచ్చు. అలాగే సర్చ్ చేసుకొని మనకి నచ్చిన సాంగ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ దుర్గమ్మ తల్లి సాంగ్ సంథింగ్ యాడ్ చేశాను అనమాట. సాంగ్ యాడ్ చేశాక దిస్ ఈజ్ ద ఫైనల్ పుట్ అనమాట, ఫైనల్ అవుట్పుట్. ఓకే, చూసారు కదా, దీంట్లో మన సాంగ్ అనేది ఎంత సాంగ్ కావాలో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మన సాంగ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ బిట్ నుంచి ఏ బిట్ వరకు కావాలో సాంగ్ని ఆ విధంగా మనకి క్రాప్ చేసుకుని సాంగ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా ఏరుపేగా. నాకంటూ ఒక్కరైనా లేరుగా, నన్నంటుకున్న తారవేనువా, నాకున్న చిన్ని లోకమంతని పిలుపేగా. తేరిపార చూడసాగే దూరమే, ఏది